సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఒక ఏసీబీ అధికారుల చిక్కుకున్నటువంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో డిఎస్పీగా పనిచేస్తున్న భీమిరెడ్డిని రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా అతని అక్రమాస్తులు 200 కోట్ల రూపాయలు దొరికినా కూడా ఆయన అరెస్ట్ చేయలేదు. కేవలం ఒక నోటీస్ ఇచ్చి ఆయన అక్కడి నుంచి పంపేయడం జరిగింది. ఏంటి అంటే కారణం ఏంటి అంటే హార్ట్ అటాక్ అని చెప్తున్నారు. అంటే రిమైనింగ్ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆయన హార్ట్ పేషెంట్ కాబట్టి మేము నోటీసుల వరకే సర్ది చెప్పినాం, నోటీసుల వరకే ఇచ్చినాం అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఆయన రీసెంట్గా ఒక చారాధామ్ యాత్రకు పోయినట్ట. మేలో చారాధామ్ యాత్రకు పోయే ముందు ఈ చారాధామ్ యాత్ర దానికంటే ముందే వాళ్ళ కొడుకులకు ఆస్తుల పంపకాలు చేసిందట. ఈ ఆస్తుల పంపకాలకు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఉన్నాయి, ఏమేమి ఆస్తులు ఉన్నాయి, చిన్న కొడుకు ఎంత పెద్ద కొడుకు ఎంత అనేది మొత్తం డివైడ్ చేసి ప్లాన్ ప్రకారం అంటే ఒకవేళ అక్కడికి చారాధామ్ యాత్రకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా జరిగితే అంటే రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, సో దాన్ని ముందుగానే ఊహించి ఈయన ఇద్దరికి ఆస్తులు పంపకాలు చేసిండు. ఈ ఆస్తుల పంపకాల్లో 100 కోట్ల రూపాయల ఆస్తులు ఇద్దరికి పంపకాలు చేసారు. కామన్గా ఉన్నది ముగ్గురికి, అంటే జాయింట్ కుటుంబ ఆస్తిగా పేర్కొన్నారు. బినామీల పేర్లతో ఉన్నాయి. గతంలో పనిచేసినటువంటి హోంగార్డు, గతంలో పరిచయం ఉన్నటువంటి ఒక రియల్టర్, ఒక మహిళ ఈ బినామీలందరికీ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అతనికి వాళ్ళ అబ్బాయిలకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించినట. సో ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం, మంచి పద్ధతి కాదు అది. ఈ పద్ధతిని మార్చాల్సిందే. ప్రతి ఒక్కరికి సమన్యాయం ఉండాలి. సమన్యాయం ఉన్నప్పుడే అధికారుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఒక నమ్మకం వస్తుంది. ఈ విధంగా చేయడం ఏంది? ఇదేమైనా పద్ధత? నువ్వు ఒక 1000 రూపాయలు రెడ్ హ్యాండెడ్గా దొరికితే వాళ్ళని చుక్కలు చూపిస్తారు కదా, అరెస్ట్ చేయకుండా ఎవరన్నా ఉంచిరా? ఖచ్చితంగా జైలుకి పంపిస్తారు. మరి ఎందుకు ఈయనకు స్పెషల్ కేటగిరీ కింద ట్రీట్ చేయడం? అంటే గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు లేకపోతే లంచాలు తీసుకున్న వాళ్ళు ఎవరు మీకు హార్ట్ పేషెంట్లు కనిపించలేదా? బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా వదలలే కదా మీరు. వాళ్ళని జైలుకి పంపిస్తారు ఎట్లా? ఈయన అంటే మీ మహబూబ్నగర్ జిల్లా లేదంటే మీ సామాజిక వర్గం అని చెప్పేసి ఏమన్నా కన్సిడర్ చూపిస్తారా? దానికి ఏమన్నా మానవతా దృక్పథం కనిపిస్తుందా మీకు? అట్లాంటి కోణాలు ఏమి ఉండవు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సేమ్ న్యాయం ఉండాలి. అవినీతి అధికారులు 200 కోట్లు అంటే సామాన్య విషయమా? 200 కోట్లు అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఆయన జీతం ఎంత, ఆయన సంపాదించింది ఎంత? బినామీ పేర్లతో కూడా చేసుకొని బినామీ పేర్లను కూడా ఆయన వాళ్ళ ఫ్యామిలీకి డీటెయిల్స్ ఇచ్చిరట. ఈ బినామీ పేర్లు ఒకవేళ రేపటి రోజున తిరగబడితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ బినామీ పేర్లతో ఉన్న వాళ్ళని కూడా మధ్యవర్తులను పెట్టి సంతకాలు పెట్టించుకున్నారట. రేపటి రోజున మీరు తిరగబడదు, మీరు ఏం చేయొద్దు అని చెప్పేసి. భీమిరెడ్డి బాధితులు ఉన్నారు, ఆయన మోసం చేసిన బాధితులు ఉన్నారు, ఆయన బాధితుల పక్షం అంటే నిందితుల పక్షాన ఉన్నాడు అని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కానీ ఇటు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కానీ. ఎందుకు అంత స్పెషల్ కన్సర్న్ భీమిరెడ్డి అంటే మీకు? మీ సామాజిక వర్గం అయితే తర్వాత ప్రేమ చూపించండి, అదేం సంబంధం లేదు, అదేం ఇబ్బంది లేదు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. గతంలో ఎల్బీ నగర్లో మధుయాష్కి గౌడ్ పోటీ చేస్తే అధికార పక్షంలో ఉన్నటువంటి సుధీర్ రెడ్డికి సపోర్ట్ చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏంది అది? అంటే అధికార పక్షంలో కాంగ్రెస్ ఎట్లాగో రాదు అధికారంలోకి, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందని చెప్పేసి మీరు గతంలో బీఆర్ఎస్ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిగా మీరు ప్రచారం చేసిరు, సుధీర్ రెడ్డిగా సపోర్ట్ చేసిరు. మధుయాష్కి ఎక్కడ పోతే అక్కడ ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసిరు. ఆయనకు సరైన అంటే మీరు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటారు కదా, మళ్ళీ ఒక రాజకీయ పార్టీకి కొమ్ముగాయడం ఏంది? మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నాయకులను మీరు సామాజిక వర్గం బేస్డ్ చేసుకొని మీరు మళ్ళీ వాళ్ళను దువ్వే ప్రయత్నం చేసిరు. అంటే ఎవరికి పడితే ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం వైపు, ఏ వ్యక్తులు మారితే ఆ వ్యక్తుల వైపు ఉంటారా? ఇదేనా మీకు నేర్పించిన న్యాయం? ఇదేనా మీకు నేర్పించిన పద్ధతి? గవర్నమెంట్ ఉద్యోగంలో చేరి కేవలం లంచాల కోసం తీసుకున్నట్టు అనిపిస్తుంది. లంచాలు డబ్బులు సంపాదించడం, జనాలు దోసుకోవడం, జనాలు ఇబ్బంది పెట్టడం, ఇదేందండి భీమిరెడ్డి గారు? ఇదేం పద్ధతిగా లేదు, ఇది పద్ధతి కాదు కూడా. 200 కోట్ల రూపాయలు మీరు ఆస్తులు మీరు డైరీలో రాసుకోవచ్చు, మీ వాట్సాప్లో వేసుకోవచ్చు. ఇది మార్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా భీమిరెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎవరికైతే మీరు సమన్యాయం అంటారో సమన్యాయం చేయాల్సిందే, అది ప్రభుత్వ అధికారులైనా సామాన్య జనమైనా. ఈ ఆరోపణలు మీ మీద రావద్దు అంటే, ఈ ఆరోపణలు మీరు వాళ్ళ కొమ్ము గాయట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళను అరెస్ట్ చేయండి. ఏది న్యాయమో అది చేయండి. నిజంగానే ఆయన శుద్ధపూస, ఆయనకి ఏం సంబంధం లేదు, అనవసరంగా ఇరికించారు అంటే తర్వాత కోర్టులు తెలుస్తాయి.
మీరు ఇట్లా పైసలు ఉండడానికి ఒక న్యాయం, పైసలు లేడానికి ఒక న్యాయం, సామాన్య జనానికి ఒక న్యాయం. ఇది పద్ధతి కాదు, ఈ పద్ధతి మార్చుకోవాలి.